అసలు శివాజీ గారికి ఉన్న అనలిటికల్ పవర్కి నెక్స్ట్ సీజన్ నుండి ఆయన కూడా బిగ్ బాస్ రివ్యూలు స్టార్ట్ చేస్తే మా పరిస్థితి ఏంటంటారు? హరిలో రంగా హరి అమ్మ వచ్చారా అమ్మ. మామూలుగా ఫినాలేకి ముందు ఎపిసోడ్ కదా, ఇంతకు మించి ఏం చేస్తాం అని ఎవ్రీ సీజన్లో అనుకునేవాడిని. ఎవ్రీ సీజన్లో చేసింది కూడా అదే అనమాట. బట్ ఈసారి ఫినాలేకి ముందు ఉండే ఎపిసోడ్ కూడా ఇంత ఎంగేజింగ్గా చేయగలగడం అనేది బిగ్ బాస్ 7 మేకర్స్ ఎవరో కానీ స్వామి మీకు దండాలంతే. ఫెంటాస్టిక్ హ్యాట్స్ ఆఫ్. అసలు ప్రతి ఎపిసోడ్ ఎంగేజింగ్గా చేయగలుగుతున్నారు. ఫినాలే వీక్ని ఎంగేజింగ్గా చేశారు. లాస్ట్ వీక్ ఏమో ఓట్ అపీల్ టాస్క్లో కూడా లొల్లిలు చేయొచ్చు అని లాస్ట్ వీక్ ప్రూవ్ చేసి అలా కంటెంట్ ఇవ్వగలిగారు. అంతకుముందు ఫేక్ నామినేషన్స్, అసలు నామినేషన్స్ అవసరం కూడా లేదు, ఎందుకంటే అందరు ఎలాగో నామినేషన్స్కి వస్తారని తెలుసు. అయినా కానీ కేవలం లొల్లి కోసం కంటెంట్ కోసం పెట్టారు. ఆ వీక్ కూడా హిట్ చేశారు. ఇలా ప్రతి వారం హిట్ చేసుకుంటూ సీజన్ 7 ఆర్గనైజ్ చేసిన వాళ్ళని, ప్లాన్ చేసిన వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇవాళ ఎపిసోడ్ కూడా ప్రపంచంలో ఎవరన్నా ఫినాలేకి ముందే ఉండే ఎపిసోడ్ ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండడం చూసారా? ఏ సీజన్లో అన్నా, ఈ తెలుగులో వచ్చిన ఏ సీజన్లో అయినా. అసలు క్యాష్ ప్రైజ్ ఇవాళ పెట్టడం ఏంది స్వామి? ఇదేం మాస్ అసలు, ఊరమాసు. అంటే శివాజీ గారి కోసం కావాలని ఏమైనా పెట్టారా ఏంటి? శివాజీ గారు ఆల్రెడీ యావడ్తోని చెప్పారు కాబట్టి ఆ టాపిక్ వద్దాం. ఫస్ట్ అయితే మిగతా ఇంపార్టెంట్ ఇష్యూస్తో మాట్లాడుకొని అది మన మెయిన్ ఇష్యూస్కి అయితే తర్వాతకి వద్దాం. ఫస్ట్ అయితే ఒకరినొకరు ఇమిటేట్ చేసే టాస్క్ ఏదైతే ఉందో అందులో చూసారా, టోటల్ 5 టాస్కుల్లో 3 టాస్కులు అమర్దీప్కి సంబంధించినవే. సో అమర్దీప్ లేనిది కంటెంట్ లేదని చెప్పడానికి ఇంతకు మించింది అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ అమర్దీప్ని డప్పు కొడుతున్నా అని అనేస్తారు. బాబోయ్, అక్కడ ఉన్న ఫ్యాక్టే నేను మాట్లాడుతున్నా. 5 టాస్కుల్లో 2 మాత్రమే వేరేది. ఒకటి ప్రశాంత్ మొక్క సంబంధించింది, ఇంకోటి శివాజీ గారి కాఫీ సంబంధించింది. మిగతా 3 అమర్దీప్తి మాత్రమే. సింగిల్ కంటెస్టెంట్కి సంబంధించి 5గురిలో 5 టాస్కుల్లో 3 సింగిల్ కంటెస్టెంట్కి సంబంధించినవి. అంటే ఆ సింగిల్ కంటెస్టెంట్ ఎంత కంటెంట్ ఇచ్చాడో చూసుకోండి. అది పాజిటివా నెగిటివా పక్కన పెట్టండి. ఆ కంటెంట్ ఇచ్చాడు, అమర్ కంటెంట్ ఇచ్చాడు. ఏ ప్రోమో చూసుకున్నా అమర్దే. ఏ ఎపిసోడ్లో మెయిన్ పిల్లర్గా నిలిచింది అమర్ కానీ శోభ కానీ లేకపోతే శివాజీ గారు కానీ, వీళ్ళ ముగ్గురు లేని బిగ్ బాస్ని అసలు ఊహించలేము. అసలు అట్లీస్ట్ యావర్ కూడా వీళ్ళు నలుగురు లేని బిగ్ బాస్ అసలే అట్లీస్ట్ ఒక మైండ్లో అన్న వస్తుందా? హౌస్లో జరిగే లొల్లిలో అమర్ వల్లే, శోభ వల్లే. హౌస్లో ఏదన్నా ఇట్లా రప్చర్ ఏమని జరిగితే వీళ్ళ చుట్టే తిరుగుతుంది. శోభ లేనిది, ఇప్పుడు అమర్ లేనిది, శివాజీ గారు లేనిది ఇంపాసిబుల్ అసలు సీజన్ 7 ఊహించడం. సో ఇక్కడ టాస్కుల పరంగా చూసుకుంటే కూడా టవర్ టాస్క్లో కానీ లేకపోతే లాస్ట్ క్యాప్టెన్సీ టాస్కుల్లో కానీ అండ్ ఫుడ్ దాచుకోవడం కానీ 3 సంబంధించిన అమర్దీప్కి సంబంధించినవి. ఈ 3 అమర్దీప్ గారిని శివాజీ గారు ఇమిటేట్ చేసిన విధానం, అఫ్కోర్స్ టవర్ టాస్క్లో అర్జున్ ఇమిటేట్ చేశారు కానీ నాకు అది ఎందుకు అంత ఇంప్రెసివ్ అయితే అనిపించలేదు. అదే శివాజీ గారు మటుకు ఆ లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో కానీ ఫుడ్ దాచుకునే విషయంలో కానీ అమర్దీప్ని నెక్స్ట్ లెవెల్లో ఇమిటేట్ చేశారు. అసలు నాకు తెలిసి అమర్దీప్ ఈయన ఇమిటేట్ చేస్తున్నారా, నన్ను లేనిపోయిన ట్రోల్ అంతా చేస్తున్నారా, మనసులో ఉన్న గ్రడ్జ్ అంతా బయటికి తీస్తున్నారా ఏంటి అనే ఫీలింగ్ అమర్దీప్కి వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అంత ఇదైతే చేశారన్నమాట. నాకేమనిపించిందంటే ఇప్పుడు నిన్న జ్యోతిష్యం సంబంధించిన అమర్ ఏదైతే చేశాడో యాక్టింగ్, ఆ జ్యోతిష్యంలో ఆ జ్యోతిష్కుడితోనే అమర్ మీద పంచులు వేస్తూ ఉన్నారు శివాజీ గారు. సో అదే కైండ్ ఆఫ్ దీంట్లో ఇవాళ అమర్దీప్ లాగా శివాజీ గారు యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి ఆయనే తిట్టుకున్నట్టు. అది కాదండి, ఇప్పుడు బేసిక్గా నేను పెద్ద ఎదవని, ఈ అమర్ అని నేను పెద్ద ఎదవని, పెద్ద దొంగనాయాలని, నాకేమీ తెలియదు, ఆయన అన్నిట్లో దూడుతూ ఉంటా అంటూ ఈ యాంగిల్లో ఆయన స్టైల్లో ఏదైనా పంచులు పేలుంటే ఫన్ అదిరిపోయేది. నేను అది ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఏంటో శివాజీ గారికి అది మైండ్లో రాకపోయి ఉండొచ్చు. ఆ థాట్ వచ్చుంటే మటుకు చాలా అదిరిపోయేది అని ఫన్ నాకెందుకు అనిపించింది అనమాట. మీకు అనిపించిందా? ఒకసారి ఆలోచన చూడండి, ఏ లెవెల్లో ఫన్ పేయలేదు. నిన్న బంపర్ హిట్ అయింది కదా జ్యోతిష్కుడు లాగా, జ్యోతిష్కుడు మీద శివాజీ గారు వేసే పంచులు, అదే కైండ్ ఆఫ్ ఫన్ ఈరోజు కూడా వచ్చేదనమాట. బట్ ఓకే ఫైన్. అండ్ తర్వాత మొక్కకు సంబంధించి ప్రశాంత్ లాగా యావర్ ఇమిటేట్ చేయడం అండ్ తర్వాత కాఫీ ఇష్యూలో ప్రియాంక శివాజీ గారిలో చేయడం. నాకు ప్రియాంక యాక్టింగ్ అయితే బాగా నచ్చింది. చాలా బాగా తను ఎంతవరకు చేయాలో అంతవరకు బాగా చేయగలిగింది అండ్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. గడ్డం కోసం చుట్టూ ఏదో రాసుకొని ఫన్నీగా అనిపించింది. అండ్ తర్వాత చూసుకుంటే ప్రియాంక ఎంత బాగా పాడింది మాస్టర్, అసలు అద్దరు కొట్టింది కదా. ఎంత అసలు సింగింగ్ చూస్తే బాగా పాడింది కదా.
నేనైతే సూపర్ సింగర్ టైటిల్ ఇచ్చేవాడినేమో అనే ఆ ఫీలింగ్ అయితే వచ్చేసిందనమాట. ఆ తర్వాత శివాజీ గారి బాండింగ్ బయటికి వెళ్ళాక ఎవరితో బాండింగ్ మెయింటైన్ చేస్తారో, రతికతోనా నైని పావనితోనా అంటే నైని పావనితోనే అంటే శివాజీ గారు హార్ట్ఫుల్గా చెప్పారు. మీరు బయట చూసుకుంటే నైని పావనియే ఇన్స్టాగ్రామ్లో లైవ్లు పెట్టి శివాజీ గారిని ప్రమోట్ చేస్తూ ఓట్లేమని అడుగుతుంది. అండ్ సపరేట్గా ఆమె వీడియోలు చేసి శివాజీ గారిని ప్రమోట్ చేస్తుంది. సో ఆమె ఉన్నదే ఒక్క వారం, ఆ ఒక్క వారంలో ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ పెద్దదే, పాజిటివ్ ఇంపాక్ట్, ప్లస్ శివాజీ గారితో ఉన్న బాండింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ బాండింగే. సో డెఫినెట్లీ నైని పావని పెంచుకున్న ప్రేమని శివాజీ గారు నైని పావని ఇలా చేస్తుందని తెలియకముందే హౌస్లో అంత పాజిటివ్గా మాట్లాడగలిగారంటే ఇట్స్ ఏ వెరీ వెరీ జెన్యూన్ థింగ్ అనిపించింది నాకు. నైనికి బాగా మెచ్యూరిటీ లెవెల్స్ చాలా బాగుంటాయని, ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని శివాజీ గారు పెంచుకున్న ఆ అనుబంధం కానీ మాట్లాడిన మాట కానీ నిజంగా కంప్లీట్లీ ఫ్రమ్ ద హార్ట్ జెన్యూన్ అన్నట్టుగా క్లియర్గా తెలిసింది. ఆ రోజు నైని వెళ్ళేటప్పుడు కూడా స్టేజ్ మీద ఏడ్చిని చూసారా శివాజీ గారి గురించి, ఎంత హార్ట్ టచింగ్ అనిపించింది. ఒక్క వారంలో జనాల్ని ఆ విధంగా యూనో ఎమోషనల్ చేయగలిగిన ఆ సత్తా మాత్రం, ఆ మనసుల్ని దోచుకున్న అమ్మాయి మాత్రం ఖచ్చితంగా నైని అని చెప్పాలి. డెఫినెట్లీ బి మిస్డ్ హర్. ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉండుంటే మాత్రం చాలా ఇదిగా ఉండేది. కొంచెం ఆ అమ్మాయికి ఉన్న ఆ ప్యాషన్ కానీ, బిగ్ బాస్లో ఉండాలన్న ప్యాషన్ అండ్ మనుషుల మీద ఆవిడ పెంచుకున్న ఆ ఎమోషన్ కానీ ఏ పరంగా చూసుకున్నా కూడా నైని హ్యాస్ బెస్ట్ థింగ్స్. బట్ అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు లక్ ఫేవర్ చేయదు కదా, ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా. అండ్ ఎనీవే, అండ్ తర్వాత రతిక గురించి అయితే రతికకి పెద్దగా క్లారిటీ లేదు, ఇప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అన్నట్టుగా శివాజీ గారు భలే అనలైజ్ చేశారు. ఇప్పటికీ కూడా రతిక అదే కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ కానీ, లేకపోతే ఏమంటారో ఒక అడ్వాంటేజ్, ఎవరితో ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది, ఎవరితో ఉంటే నాకు ప్లస్, ఎవరిని కట్ చేస్తే నాకు ప్లస్ అంటూ ఈ యాంగిల్లోనే ఆలోచించడం తప్ప ఎక్కడ ఒక జెన్యూన్ రిలేషన్ మెయింటైన్ చేద్దామని, ఒక జెన్యూన్ ఫీలింగ్, నిజం మాట్లాడదామనే ఫీలింగ్ మాత్రం రతికలో ఖచ్చితంగా ఉండదు. శివాజీ గారు అది క్లియర్గా అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇద్దరి మీద ఆయనకు ఉండే అనాలిసిస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. తర్వాత అమర్దీప్కి ఒక బోట్లో శోభ అండ్ ప్రియాంక ఉంటే ఎవరిని కాపాడుతావు, ఎవరిని తోసేస్తావు అంటే ప్రియాంకని తోసేస్తా అంట. ఏది ఆ గౌతమ్ ద్వారా పాయింట్స్ ఇప్పించినందుకు. అందులో ప్రియాంక చేసినంత ఆ త్యాగం, ప్రియాంక ఫీల్ అయ్యి ఫ్రెండ్ బాధపడుతున్నాడో అని ఎంత ఫీల్ అయ్యి ఇచ్చింది ఆ రోజు. గౌతమ్కి తను సాయం చేశాడు కాబట్టి, ఆ రుణం ఉంది కాబట్టి గౌతమ్కి హెల్ప్ చేసింది. అండ్ ఫ్రెండ్ అక్కడ బాధపడుతున్నాడు కాబట్టి తన అన్న ద్వారా, అన్న ఓడిపోయాక ఆ పాయింట్స్ ఇప్పించింది. ఇంకేం చేయాలి, తను చేసిన త్యాగాన్ని కూడా గుర్తు చేయకుండా, తను చూపించిన ఎఫెక్షన్ని కూడా గుర్తించకుండా ఇలా మాట్లాడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది మనిషికి. అఫ్కోర్స్ ప్రియాంక బాధపడిందని మనకు చూపించకపోయినా కూడా అది మనకి క్లియర్గా తెలిసిపోతుంది కదా. తను చేసిన దానికి వాల్యూ ఇవ్వకుండా ఇలా చేస్తుంటే ఏ మనిషికైనా బాధే అవుతుంది. సో అండ్ తర్వాత చూసుకుంటే యావర్ డేట్ కిల్ మ్యారీ. డేట్ అంటే రతిక అంట. దీనివల్లే మంచిగా టైటిల్ రేస్లో ఉండాల్సిన క్యాండిడేట్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఏముంది, 4th పొజిషన్తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనమాట. యావరికి ఉండే సత్తాకి ఎంత మంచిగా టైటిల్ రేస్లో డౌట్ లేకుండా ఉండేవాడు. అనవసరంగా మధ్యలో పెంట చేసుకొని గేమ్ మీద ధ్యాస పోయి ఆ అమ్మాయి మీద వచ్చింది, టోటల్గా కొలాప్స్ అయిపోయింది అనమాట. మధ్యలో వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే టోటల్గా అసలు ఫినాలేలో కూడా ఉండేవాడు కాడనమాట. సో ఆ లెవెల్లో. తర్వాత కిల్ అయితే సుబ్బు, మ్యారీ అయితే అశ్విని అంట. దేనికి కోకాపేటలో సైట్ ఉందంటగా, కోట్ల ఆస్తి కాబట్టి అశ్విని అన్నట్టుగా మ్యారీ చెప్పిండ్రు. అండ్ తర్వాత మరీ ఆఫర్ శివాజీ గారు చూసారా, స్టార్టింగ్లో యావరికి ఏం చెప్పారు, డోంట్ మిస్ ఎనీ ఛాన్స్ అన్నట్టుగా అయితే చెప్పారు. అది ఓన్లీ యావర్తో మాత్రమే ఎందుకు చెప్పారు, ప్రశాంత్కి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో ప్రశాంత్ని దాదాపు 8 ఫ్యామిలీస్ దాకా పెట్టారు, టాప్ 5లో ఉంటాడు అని. యావర్ని కేవలం 5 ఫ్యామిలీస్ మాత్రమే పెట్టారు. అమర్ని కూడా 5 ఫ్యామిలీసే పెట్టారు. 5 ఆర్ చిల్లర్ ఉండొచ్చు, అరౌండ్ 6 ఉండొచ్చు, అంతకుమించి అయితే లేదు. సో ఇప్పుడు శివాజీ గారి మైండ్లో ఏముంటుంది, అమర్ని కొద్దిమందే పెట్టారు, యావర్ని కొద్దిమంది ఆల్మోస్ట్ ఈక్వలే పెట్టారు. సో ఇప్పుడు మనీ ఆఫర్ ఉంటే డౌట్ లేకుండా అమర్ అలాంటి విషయాల్లో అమర్ స్మార్ట్ అని చెప్తున్నాడు కదా, అందుకే అలాంటి విషయాల్లో అమర్ స్మార్ట్ రా. సో ఆయన తీసుకెళ్తాడేమో కాబట్టి ఛాన్సులు ఏమైనా ఉంటే అస్సలు మిస్ చేయకు అన్నట్టుగా శివాజీ గారు క్లియర్గా చెప్తున్నారు.
ఇంతకు మించి ఏముంటుంది చెప్పిన, నాకు తెలిసి బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక గ్రూప్కి ఇంత పాజిటివిటీ ఉండడం అనేది, ఇన్ని పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ చేసిన గ్రూప్, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న గ్రూప్ అయితే ఖచ్చితంగా స్పై అనే గ్రూప్ డెఫినెట్లీ నిలిచిపోద్ది అలా బిగ్ బాస్ హిస్టరీలోనే ద బెస్ట్ గ్రూప్, బెస్ట్ బ్యాచ్ అన్నట్టుగా. అది ఫ్రెండ్స్ అనుకోండి, గురు శిష్యులు అనుకోండి, ఏదైనా సరే బెస్ట్ అంటే బెస్ట్. సో శివాజీ గారు అంత బాగా అనలైజ్ చేసి, ఎందుకంటే ఫ్యామిలీ ఆ క్యాష్ ఏదో ఉంటే ఆయనే తీసుకెళ్ళొచ్చు కదా, ఎవరి వరకు ఎందుకు చెప్పారు, ఆయన్నే తీసుకెళ్ళొచ్చు కదా అంటే సింపుల్. ఆ రోజు ఫ్యామిలీ వీక్లో శివాజీ గారిని ఏ ఒక్క ఫ్యామిలీ మిస్ చేయలేదు, అందరూ లిస్ట్లో పెట్టారన్నమాట, టాప్ 5 లిస్ట్లో. సో డౌట్ లేకుండా శివాజీ గారి మైండ్లో ఏముంటుంది, అచ్చా అందరు పెట్టారు కాబట్టి నేను డౌట్ లేకుండా టైటిల్ విన్ అవుతానేమో అనే ఫీలింగే ఉంటుంది. ఎవరికి అంత సీన్ లేదు, ఎక్కువ మంది కన్సిడర్ చేయలేదు కాబట్టి వాడి కనీసం ఈ డబ్బులన్నా ఇస్తే హ్యాపీగా బయటికి వెళ్ళిపోతాడు కదా, వాడి అవసరాలన్నా తీర్చుకుంటాడు డబ్బులతోనే అన్నట్టుగా ఆ యాంగిల్లో ఆలోచించి ఎవరికి చెప్పడం అనేది హ్యాట్స్ ఆఫ్ అంతే. ఇంతకు మించి ఇంకేముంటుంది చెప్పండి. ఏ తండ్రి లాంటి ఫిగర్, ఒక ఫాదర్లీ ఫిగర్ కొడుక్కి ఇవ్వగలిగేది, కొడుక్కి చెప్పే జాగ్రత్తలు ఇంతకు మించి ఇంకేముంటుంది. టైమ్లీగా ఎప్పటికప్పుడు ఆలోచించి చెప్పగలరు. సో శివాజీ గారు ఇట్లా ఇమ్మీడియట్గా చెప్పగలగడం వల్లే ఓహో ఫినాలేలో ఇప్పుడు ఈ ఛాన్స్ ఇస్తే మటుకు ఎక్కడ యావరే వేసుకుపోతాడేమో, సో ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడే పెడదాము ఆఫర్ ఏదో అన్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసుకున్న టాస్క్ మరి ఏంటో కానీ మనీ ఆఫర్ అయితే పెట్టేశారు. 3 lakhs నుంచి స్టార్ట్ చేశారు. 3 lakhs ఇచ్చినప్పుడు అర్జున్ అన్నట్టు చూసారా, ఎంత బిగ్ బాస్ ఇది అన్నట్టుగా అయితే అన్నారన్నమాట. సో కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తే తీసుకుందామనో మరి ఏంటో కానీ అర్జున్ అసలు యాక్చువల్లీ తీసుకోవచ్చు లెక్క ప్రకారంగా, ఎందుకంటే తను టికెట్ ఫినాలే లేకపోతే బయటికి వెళ్ళిపోయేవాడు అని నాగార్జున గారు క్లియర్గా చెప్పారు. ఆ రోజు క్లియర్గా చెప్పినప్పుడు నీకు టికెట్ ఫినాల్ నుంచి ఇప్పటికీ పెద్ద గ్యాప్ అయితే లేదు కదా సపరేట్గా ఓటింగ్ పెరగడానికి. సో క్యాష్ తీసుకొని వెళ్ళిపోవడం అనేది వైస్ డెసిషన్. కాకపోతే అర్జున్కి మంచి సీరియల్ పాపులారిటీ అనేది ఉంది. అఫ్కోర్స్ అమర్దీప్ కంటే తక్కువ పాపులారిటీ ఉన్నా కూడా డెఫినెట్లీ అర్జున్కి ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ పాపులారిటీ అనేది చాలా బాగా ఉంది సీరియల్స్లో. సో అలాంటి పాపులారిటీ ఉన్న వ్యక్తి ప్లస్ ఫినాన్షియల్గా యావరికి ఉన్నంత కష్టాలు అయితే ఖచ్చితంగా అర్జున్కి అయితే ఖచ్చితంగా లేదు. సో ఈ టైంలో అర్జున్ ఇప్పుడు అంత పాపులారిటీ ఉండి తన మధ్యలో విన్నర్ మనీ నుంచి కట్ అవుతుందని మెన్షన్ చేశాక కూడా అంత పాపులారిటీ ప్లస్ ఫినాన్షియల్గా కూడా ఫిట్ ఉండి ఆయన ఇట్లా మనీ తీసుకొని వెళ్ళిపోయాడంటే చెప్పుకోవడానికి విన్నర్ అమౌంట్ నుంచి కట్ చేశాడని బయట జనాలు అంటుంటే చూడటానికి లేకపోతే ఆ ఫీలింగ్ అనుభవించడానికి ఎంబారసింగ్గా ఉంటుంది. అదే యావర్ లాంటి వాడు తీసుకెళ్తే యావర్ ఫస్ట్ డే నుంచి హౌస్లో నుంచి ఉన్నాడు, ఎటువంటి పాపులారిటీ లేకుండా ఇంత దూరం రాగలిగాడు. అండ్ తనకి ఫినాన్షియల్గా బాగా కష్టాలు ఉన్నాయి, అది కూడా షోలోనే మెన్షన్ చేశాడు. శివాజీ గారితో కానీ మిగతా సందర్భాల్లో కానీ ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ యావర్ లాంటి వాడు తీసుకెళ్తే ఎవరైనా సరే అప్రిషియేట్ చేయాల్సిందే, అంతే. అప్రిషియేట్ చేయనోడు మనిషే కాదు అన్నట్టుగా ఆ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో డెఫినెట్లీ అందుకే యావర్ కూడా ఫినాలే ఎపిసోడ్లో 15 lakhs తీసుకెళ్ళిపోతున్నట్టుగా మనకి ఇప్పటికే లీక్ అయితే వచ్చింది. సో ఫినాలేకి సంబంధించిన అప్డేట్స్ కానీ లీక్స్ అయితే ఏమైనా ఉన్నాయో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను. ఈ వీడియో ఎండింగ్లో ఇక్కడ కనబడుతుంది, లేదా ఛానల్లో వెళ్ళి చూడండి. ఈ వీడియోకి ప్రీవియస్ వీడియోనే అదనమాట. సో తర్వాత చూసుకుంటే 3 lakhs నుంచి 5, 8, 10 వరకు వెళ్ళారు, అయినా కానీ ఎవరు కాంప్రమైజ్ అవ్వలేదు. 10 lakhs వరకు వెళ్ళినప్పుడు ఇంకా అర్జున్ ఏమైనా తీసుకుంటాడేమో అన్నట్టుగా నాకు అనిపించింది. బట్ అప్పుడు కూడా తగ్గకపోవడం, యావర్ కూడా తగ్గకపోవడం, మధ్యలో శివాజీ గారు అటు ఇటు తిరిగారు చూసారా, యావరికి ఏమైనా రికమెండ్ చేద్దాం అనుకున్నారు మరి ఏంటో కానీ ఆయన అయితే చేయలేకపోయారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫినాలేలో యావర్ తీసుకోవడం అనేది మంచి విషయమే అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే ఇంకా ఓవరాల్గా అయితే ఎపిసోడ్ పరంగా ఫెంటాస్టిక్ అనిపించింది. ఫినాలేకి ముందు ఎపిసోడ్ కూడా ఇంత ఎంగేజింగ్గా ఉండగలగడం అనేది ఖచ్చితంగా అది బిగ్ బాస్ వాళ్ళ క్రెడిటే. ఈ ఓవరాల్ డిజైన్ చేసిన వాళ్ళైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. రేపు డైరెక్ట్గా ఫినాలే ఎపిసోడ్తో కలుసుకుందాం. వస్తే రేపు మార్నింగ్ లైవ్ అయితే వస్తాను. సో నాతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే, నన్ను ఏమైనా అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ రేపు లైవ్ వచ్చాక మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం. మీరు ఆన్సర్ మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేస్తుంటాను. ఓకే, సండే ఎలాగో ఫ్రీగానే ఉంటారు కాబట్టి ఫ్రీగా ఉన్న వాళ్ళు దయచేసి లైవ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లైవ్ అనేది నేను సపరేట్గా నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ పెడతాను స్టోరీస్లో. సో ఆ ఇన్స్టాగ్రామ్ లైక్ చేస్తుండండి. ఇన్స్టాగ్రామ్ దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఇస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉంటుంది. సో ఆ పేజ్ లైక్ చేస్తే ఫినాలేకి సంబంధించిన అప్డేట్లు కానీ లైవ్ అప్డేట్లు కానీ ఏవైనా సరే ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను.
అక్కడ కాంటాక్ట్లో అయితే వస్తూ ఉండండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి, వీడియోలు ఎక్కువ మందికి రికమెండ్ అవుతాయి, అండ్ సబ్స్క్రైబులు కూడా చేసుకోండి. అదే ఫినాల్ అయిపోతుంటాయి, ఇంకెందుకు సబ్స్క్రైబులు అంటే. నెక్స్ట్ ఓటీటీ వస్తుంది బాబాయ్, సీజన్ 2 ఓటీటీ వస్తే దానికి సంబంధించిన వీడియోలు చూస్తారా లేదా చూడాలంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.